సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 100లో భారీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సర్వే నెంబర్ మార్చి నిర్మాణాలు జరిపినట్లుగా గుర్తించారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు కబ్జాదారులు. భారీగా హైడ్రా హెచ్ఎండిఏ సిబ్బంది మోహరించి అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మియాపూర్లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, అయితే మియాపూర్ లో కొత్తగా నూతనంగా నిర్మిస్తున్నట్లుగా భవనాన్ని, నిరంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే ఇప్పటికే భారీగా పోలీసుల్ని మోహరించారు. హెచ్ఎండి అధికారులు, హైడ్రా అధికారులు, పోలీసులు వచ్చారు. అయితే ఉదయం 6 గంటల నుంచి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చేసి కూల్చివేతలు మొదలు పెట్టారు. అయితే అక్రమంగా నిర్మాణం చేపట్టారు. సర్వే నెంబర్లు ఎప్పుడైతే అధికారులు, హెచ్ఎండి అధికారులకి ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల సమయంలో సర్వే నెంబర్లు మార్చారు. వీరు ఒక సర్వే నెంబర్ లో నిర్మాణం చేపడితే ఆ సర్వే నెంబర్ లో నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని మరో సర్వే నెంబర్ లో వేసేసి ఈ విధంగా అనుమతులు తీసుకొని ఆ తర్వాత అక్రమంగా భవనాలు నిర్మించారు. 6 నుంచి 8 నెలల నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు, హెచ్ఎండి అధికారులు అక్రమ నిర్మాణాలని గుర్తించారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఇవాళ కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇవంతా నిరంతరం జరుగుతుంది, ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ముందు హెచ్ఎండి అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు అనుమతులు ఏ విధంగా ఇస్తున్నారు, ఆ తర్వాత నిర్మాణాలు కూల్చడం ఏంటి, స్థానికులు ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఏంటంటూ స్థానికులు అంటున్నారు. ముందే అనుమతులు ఇచ్చేట సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. మొత్తానికి మాత్రం మియాపూర్ లో అక్రమంగా నిర్మించినట్టు నిర్మాణాలను అటు హైడ్రా అధికారులు, హెచ్ఎండి అధికారులు నిలమట్టం చేస్తున్నారు. సిద్ధు. ఓకే రవిచంద్ర. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.